మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ స్థానాన్ని ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపు 51 రోజులుగా పలు కారణాలతో వాయిదా వేస్తూ వస్తూ ఉండగా చివరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సజావుగా సాగింది. అవసరమైన సభ్యులు కలిగి ఉన్న బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకోగా సిపిఐ పార్టీకి వైస్ చైర్మన్ పదవిని అప్పగించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 స్థానాలుండగా బీఆర్ఎస్ పార్టీ 14 స్థానాలు కైవసం చేసుకుంది. కాగా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నించింది. కొన్ని గొడవలు, అరెస్టుల తర్వాత ఎట్టకేలకు 51 రోజుల తర్వాత క్యాతన్పల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఎంపిక సజావుగా సాగేలా మాజీ సీఎం కేసీఆర్, క్యాతన్పల్లి ఇన్ఛార్జీలుగా మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులకి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో క్యాతన్పల్లి వార్డు సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బస్సులో క్యాతన్పల్లికి బయలుదేరారు. సజావుగా సాగిన ఎంపికలో చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన సంధ్యారాణి ఎన్నిక కాగా సిపిఐకి చెందిన సరిత వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. దీంతో 2 నెలల విరామానికి తెరపడినట్లయింది. అధికార అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా తీర్పును హత్య చేసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఇందుకు నిదర్శనమే క్యాతన్పల్లి మున్సిపాలిటీ అని చెప్పారు. భద్రాచలం శిబిరంలో ఉండగా పోలీసులు దాడి చేశారని గుర్తు చేశారు. అనంతరం ఎన్నికలు వాయిదా వేయించారని చెప్పారు. అలాగే కాంగ్రెస్ నేతలు ఫేక్ ఎఫ్ఐఆర్ సృష్టించి కౌన్సిల్ హాల్ కు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. మరోసారి చైర్మన్ ఎంపికకు వెళ్లగా లాఠీ చార్జ్, రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. తెలంగాణను రావణ కాష్టంలా మార్చారని తెలిపారు. తమ బీఆర్ఎస్ వార్డు సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా తీర్పును గౌరవించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎంపీ బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాపాడిన వారు ఈరోజు క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 51 రోజు ప్రభుత్వ బెదిరింపులు కూడా పట్టించుకోకుండా మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఐకి ఓట్లేసింది కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచిన పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును కాపాడింది క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్. మా 10 మంది టీఆర్ఎస్, 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టినడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. తెలంగాణలో ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనేటటువంటి అహంకారంతో పోలీసులను వాడుకొని అదేవిధంగా చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసే విధంగా చాలా మున్సిపాలిటీల్లో గొడవలు చేసి వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకున్నా, మెజారిటీ రాకున్నా ఎలాగైనా అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అరాచకాలు, దుర్మార్గాలు చేశారు. దానికి
ప్రత్యక్ష ఉదాహరణ. ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా కేతంపల్లి మున్సిపాలిటీ.